హాయ్ గైస్ ఈ మూవీస్ వరల్డ్ మూవీస్ అప్డేట్స్ ఎపిసోడ్ 18 లో నేను రీసెంట్ మార్వెల్ అండ్ డీసీ మూవీస్ అండ్ సిరీస్ అప్డేట్స్ తో పాటు వేరే మూవీస్ అండ్ సిరీస్ అప్డేట్స్ అయిన క్రిష్ 4, మార్టల్ కాంబాట్ 2, ఇన్విన్సిబుల్ సీజన్ 4 అండ్ పిక్సార్ యానిమేటెడ్ సీక్వెల్ మూవీస్ డీటెయిల్స్ ని కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. సో ఫస్ట్ మార్వెల్ మూవీస్ అండ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే డేర్ డెవిల్ సీజన్ 2 షూటింగ్ ప్రజెంట్ న్యూయార్క్ లో జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన కొన్ని సెట్ ఫొటోస్ అయితే ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ప్రెసెంట్ మీరు ఆ ఫొటోస్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ మనం చార్లీ కాక్స్ ని ఒక కొత్త బ్లాక్ సూట్ అంటే షాడో సూట్ లో చూడబోతున్నామని చెప్పి అయితే కన్ఫర్మ్ అయింది. అయితే వీటితో పాటు ఈ సిరీస్ కి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అవేంటంటే మనం నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సీజన్ 1, 2, 3 లో చూసిన చాలా క్యారెక్టర్స్ తో పాటు ఎకో ఇంకా హ్యాండ్ ఆర్గనైజేషన్ రిటర్న్ రాబోతున్నాయి. అండ్ ఈ సీజన్ 2 లో డేర్ డెవిల్ మళ్ళీ డిఫెండర్స్ టీమ్ ని రీఫార్మ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 హాకై సీజన్ 2 అయితే సెట్ చేయబోతున్నదని చెప్పి ప్రెసెంట్ రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ 4 ఇంకా స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీని ఇనిషియల్ గా ఒక గ్రౌండెడ్ లెవెల్ మూవీలా తీద్దామని ప్లాన్ చేశారంట. కానీ ఇప్పుడు ఈ మూవీ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ కి కనెక్ట్ అవబోతున్నది కాబట్టి ప్రెసెంట్ ఈ మూవీని అయితే గ్రౌండెడ్ లెవెల్ కాకుండా నోవే హోమ్ మూవీ లాగా ఒక బిగ్ స్కేల్ లో అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్పి మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీలో స్ట్రేంజర్ థింగ్స్ లో కనిపించిన శాడీ సింక్ ని కాస్ట్ చేస్తామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కానీ ఏ రోల్ కాస్ట్ చేశారని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. సో ఈ కాస్టింగ్ కి సంబంధించి ప్రెసెంట్ రూమర్స్ ఏమొస్తున్నాయంటే ఈ మూవీలో శాడీ సింక్ జీన్ గ్రే లేదా మెరీ జేన్ రోల్ లో కనిపించబోతున్నదని చెప్పి. అయితే ఈ కాస్టింగ్ కి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే శాడీ సింక్ ఈ మూవీలో టోబీ మెగ్వైర్ డాటర్ రోల్ ప్లే చేయబోతున్నది. అండ్ ఈ క్యారెక్టర్ ని మనం స్పైడర్ ఉమెన్ లాగా చూడబోతున్నామని చెప్పి ప్రెసెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రూమర్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అయితే స్పైడర్ మ్యాన్ యాక్టర్ అయిన టామ్ హాలండ్ కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఏంటంటే టామ్ హాలండ్ MCU లో ఇంకో 6 మూవీస్ లో స్పైడర్ మ్యాన్ రోల్ ప్లే చేయడానికి కాంట్రాక్ట్ సైన్ చేశాడని చెప్పి. అయితే అందులో 3 మూవీస్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ కొత్త ట్రిలాజీ అండ్ ఇంకో 2 మూవీస్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్. అండ్ 6th మూవీకి సంబంధించి ప్రెసెంట్ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. నేనైతే ఈ 6th మూవీ మైల్స్ మొరాల్సిస్ లైవ్ యాక్షన్ మూవీ అనుకుంటున్నాను. అయితే మార్వెల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కమింగ్ 3 years లోనే స్పైడర్ మ్యాన్ ని మనం స్క్రీన్ పైన 5 times చూడబోతున్నాం అని చెప్పి. కానీ నాకైతే ఇది పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ లేవనుకుంటున్నాను. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఇంకో రూమర్ ఏంటంటే డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ లో మ్యాక్స్ టామ్ హాలండ్ కాకుండా ఈ స్పైడర్ మ్యాన్ రోల్ ని టామ్ హాలండ్ స్టన్ డబుల్ అయితే ప్లే చేయబోతున్నాడు అని చెప్పి. అండ్ ఈ మూవీస్ లో మ్యాక్స్ స్పైడర్ మ్యాన్ తన మాస్క్ అయితే తీయడని చెప్పేసి ఇంకో రూమర్ వస్తున్నది. అయితే దీనికి సంబంధించి 2 reasons ఉన్నాయి. అవేంటంటే పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి అందరూ మర్చిపోయారు కాబట్టి స్పైడర్ మ్యాన్ మాస్క్ తీయడని చెప్పి ఒక రీజన్. అండ్ ప్రెసెంట్ టామ్ హాలండ్ క్రిస్టోఫర్ నోలన్ మూవీ అయిన ఒడిస్సీ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ కి అయితే ఎక్కువ డేట్స్ ఇవ్వలేడని చెప్పి ఇంకో రీజన్. సో ఇప్పుడు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గురించి పక్కకు పెట్టి అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న స్పైడర్ మ్యాన్ నాయర్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పైడర్ మ్యాన్ నాయర్ సిరీస్ ని ప్రెసెంట్ 2 versions లో అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అందులో ఫస్ట్ వర్షన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లో ఉండబోతున్నది అండ్ సెకండ్ వర్షన్ వచ్చేసి కలర్ఫుల్ గా ఉండబోతున్నది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీకి సంబంధించిన సెకండ్ అఫీషియల్ ట్రైలర్ ని April 4th కి రిలీజ్ చేయబోతున్నామని చెప్పి మార్వెల్ వాళ్ళు రీసెంట్ గానే కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మార్వెల్ కామిక్స్ వన్ ఆఫ్ ది క్రియేటర్ అయిన స్టాన్లీని బేస్ చేసుకుని ఒక డాక్యుమెంటరీ మూవీ అయితే రాబోతున్నది. సో ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒక ట్రైలర్ అయితే రీసెంట్ గానే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీలో స్టాన్లీ కామిక్ బుక్ జర్నీ లాంటివి కాకుండా స్టాన్లీని మూవీ ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ కోసం ఎంత కష్టపెట్టేవాళ్ళు అండ్ స్టాన్లీ వాటి వల్ల ఎంత సఫర్ అయ్యేవాడని చెప్పి చూపించబోతున్నారు. సో ఈ డాక్యుమెంటరీని ఒక విధంగా డార్క్ సైడ్ ఆఫ్ మార్వెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా రెడ్ గార్డియన్ రోల్ ప్లే చేస్తున్న డేవిడ్ హార్బర్ ని ఒక ఇంటర్వ్యూలో మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ అసలు రెడ్ గార్డియన్ లాంటి క్యారెక్టర్ ని చూడడానికి ఆడియన్స్ ఏమాత్రం ఇష్టపడట్లేదు, అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ క్యారెక్టర్ తో థండర్ బోల్ట్స్ లాంటి మూవీని తీసారని క్వశ్చన్ అడిగారు. అయితే డేవిడ్ హార్బర్ ఈ క్వశ్చన్ కి చాలా తెలివిగా ఆన్సర్ చేస్తూ ఒక పెద్ద యాక్టర్ ఒక పెద్ద క్యారెక్టర్ ని ప్లే చేస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగానే ఉంటాయి. సో ఇక్కడ క్రియేటర్స్ చాలా కేర్ తీసుకోవాలి. కానీ రెడ్ గార్డియన్ లాంటి క్యారెక్టర్ విషయంలో ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఈ
క్యారెక్టర్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఈ క్యారెక్టర్ ని కొత్తగా చూపించొచ్చు. సో అందుకనే ఇలాంటి క్యారెక్టర్స్ మీద మూవీస్ వస్తే క్రియేటర్స్ కూడా ఫ్రీడమ్ తో ఈ క్యారెక్టర్ ని ఎలా కావాలంటే అలా చూపించగలరు అని అన్నారు. నేనైతే ఈ ఆన్సర్ వినగానే నిజమే కదా అనుకున్నా. ఎందుకంటే 2014 లో వచ్చిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ టీమ్ అసలు ఇనిషియల్ గా ఎవరికి తెలియదు. సో జేమ్స్ గన్ కి ఇక్కడ ఫ్రీడమ్ ఉండడంతో ఈ మూవీని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు అండ్ ఆడియన్స్ కూడా ఈ క్యారెక్టర్స్ బాగా దగ్గరయ్యాయి. నెక్స్ట్ మూన్ నైట్ సీజన్ 2 ప్రెజెంట్ అయితే రావట్లేదు అండ్ ఈ క్యారెక్టర్ ని డైరెక్ట్ గా మన మూవీస్ లో చూస్తామని చెప్పి లాస్ట్ అప్డేట్స్ లో అయితే కవర్ చేశాను. అయితే ఈ క్యారెక్టర్ ప్రెజెంట్ అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ లో కూడా ఉండట్లేదు అండ్ ఈ క్యారెక్టర్ డైరెక్ట్ గా ఫ్యూచర్ లో వచ్చే మిడ్ నైట్ సన్స్ మూవీలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రెజెంట్ రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వాండా విజన్ లో కనిపించిన వైట్ విజన్ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని రాబోతున్న విజన్ క్విస్ట్ సిరీస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఐరన్ హార్ట్ సిరీస్ కి సంబంధించిన రీరీ విలియమ్స్ స్టిల్ ఫొటోస్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రజెంట్ మీరు ఆ ఫొటోస్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని మనం ఫ్యూచర్ లో MCU లో చూడబోతున్నామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే మనం ఈ క్యారెక్టర్ ని డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ లో చూడబోతున్నామా లేదా వేరే ఏ మూవీస్ లో చూడబోతున్నామని చెప్పి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ అప్డేట్స్ ఇంకా రూమర్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా ఎలక్ట్రిక్ స్టేట్ మూవీ ప్రమోషన్ లో రూసో బ్రదర్స్ ఈ అవెంజర్స్ మూవీస్ గురించి మాట్లాడుతూ మనం ఇప్పుడు దాకా ఫేజ్ 1 నుండి చూసిన ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ జర్నీ ఏదైతే ఉందో అది డాక్టర్ డూమ్ క్యారెక్టర్ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఐరన్ మ్యాన్ డెత్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ కి ఒక విధంగా సెటప్ లా ఉండబోతున్నది. ప్రెజెంట్ రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఈ డూమ్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఇంకా ఈ క్యారెక్టర్ సెటప్ మీద వర్క్ చేస్తున్నారు అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీతో ఈ మల్టీవర్స్ సాగాని ఎండ్ చేయడంతో పాటు నెక్స్ట్ రాబోతున్న మ్యూటెంట్ సాగా స్టార్ట్ ని కూడా సెట్ చేయబోతున్నామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ రీసెంట్ గా లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ ఆ ఇమేజెస్ అయితే మా అఫీషియల్ కాన్సెప్ట్ ఆర్ట్స్ కాదు, సో దాని వల్ల మా మూవీ అయితే ఏం స్పాయిల్ అవ్వదు అని అన్నారు. అయితే మీడియా వాళ్ళు ఈ మూవీస్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అండ్ ఎలక్ట్రిక్ స్టేట్ మూవీలో కనిపించిన మిల్లీ బాబీ బ్రౌన్ కూడా ఈ అవెంజర్స్ మూవీలో ఉండబోతున్నదా అని చెప్పి క్వశ్చన్స్ అడిగారు. దానికి రిప్లై గా మూవీ స్టోరీకి ఏ క్యారెక్టర్స్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాళ్ళని మాత్రమే పెట్టబోతున్నాం అండ్ రీసెంట్ టైమ్స్ లో మిల్లీ బాబీ బ్రౌన్ చాలా ప్రాజెక్ట్స్ లో ఉంటున్నది, కానీ ఈ అవెంజర్స్ మూవీకి సంబంధించినంత వరకు మేమైతే ఏం ఫైనల్ చేయలేదు అని చెప్పారు. అయితే మీడియా వాళ్ళు MCU లో యాక్ట్ చేసిన ఏ యాక్టర్ కనిపించినా సరే మీరు ఇప్పుడు వస్తున్న అవెంజర్స్ మూవీలో ఉన్నారా అని చెప్పి క్వశ్చన్ అడగడం మాత్రం ఆపట్లేదు. సో ఇదే క్వశ్చన్ ని రీసెంట్ గా పాల్ రడ్ ని, స్కార్లెట్ జాన్సన్ ని అండ్ ఎలిజబెత్ ఆల్సన్ అయితే అడిగారు. దానికి రిప్లై గా పాల్ రడ్ ఆన్సర్ చేస్తూ రూసో బ్రదర్స్ దగ్గర నా నెంబర్ అయితే ఉన్నది, ఇన్ కేస్ నా అవసరం ఉంటే నాకు కాల్ చేస్తారని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అండ్ స్కార్లెట్ జాన్సన్ నటాషా ఎండ్ గేమ్ లో చనిపోయింది, సో అక్కడితో నా క్యారెక్టర్ అయితే ఎండ్ అయిపోయింది అని చెప్పింది. అండ్ ఎలిజబెత్ ఆల్సన్ కూడా ప్రెజెంట్ నేనైతే అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీలో లేనని చెప్పింది. కానీ మనందరికీ తెలుసు ఈ క్వశ్చన్ కి సంబంధించి ఏ యాక్టర్ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారని చెప్పి. అయితే డూమ్స్ డే మూవీకి సంబంధించి వస్తున్న ఒక ఇంపార్టెంట్ రూమర్ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించిన క్లియా ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ సీన్ తోనే ఈ డూమ్స్ డే మూవీ అయితే స్టార్ట్ అవబోతున్నదని చెప్పి ప్రెజెంట్ రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మార్వెల్స్ యానిమేటెడ్ సిరీస్ అయిన X-Men 97 సీజన్ 2 వాయిస్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ సీజన్ 3 వాయిస్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు DC మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించి ఒక రూమర్ అయితే వస్తున్నది. ఆ రూమర్ ఏంటంటే టామ్ క్రూజ్ ఈ మూవీలో ఒక క్యామియో రోల్ ప్లే చేయబోతున్నాడని చెప్పి. అయితే ఈ రూమర్ రాగానే ఫ్యాన్స్ అందరూ టామ్ క్రూజ్ ఈ మూవీలో సూపర్ మ్యాన్ ఫాదర్ అయిన జారెల్ క్యారెక్టర్ ని ప్లే చేయబోతున్నారని చెప్పి ప్రెజెంట్ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ప్రెజెంట్ ఇవన్నీ రూమర్సే కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. అయితే ఈ మూవీకి సంబంధించిన సూపర్ మ్యాన్ అఫీషియల్ క్లియర్ లుక్ ఇంకా కొన్ని సెట్ ఫొటోస్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రెజెంట్ మీరు ఆ ఫొటోస్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఈ మూవీ ప్రెజెంట్ రన్ టైం 2 hours 20 minutes ఉండబోతున్నది అండ్ రీసెంట్ గానే ఈ మూవీని కొన్ని మందితో టెస్ట్ స్క్రీన్ చేశామని చెప్పారు. అయితే ఈ మూవీ టెస్ట్ స్క్రీనింగ్ చూసిన వాళ్ళందరూ ఈ మూవీ చాలా బాగున్నది అండ్ ఈ మూవీని గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 1 ఇంకా మ్యాన్ ఆఫ్ స్టీల్ ని కలిపి చూస్తున్నట్టు అనిపించింది అని చెప్పారు. నెక్స్ట్ ఈ కొత్త DCU లో రాబోతున్న క్లే ఫేస్ అనే మూవీ షూటింగ్ జూన్ నుండి స్టార్ట్ అవబోతున్నదని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జేసన్ మమోవా మాట్లాడుతూ నాకు జాక్ స్నైడర్ నుండి కాల్ వచ్చినప్పుడు నాకు లోబో క్యారెక్టర్ కోసమే కాల్ చేశారని చెప్పి నేను అనుకున్నాను, కానీ అప్పుడు నాకైతే ఆక్వామన్ క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఇప్పుడు DC సూపర్ గర్ల్ మూవీలో ఈ లోబో క్యారెక్టర్ ని ప్లే చేయడం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకో ఈ క్యారెక్టర్ నా రియల్ లైఫ్ పర్సనాలిటీ లాగే అనిపిస్తున్నది. ప్రెసెంట్ ఈ మూవీలో నా పార్ట్ షూట్ అయితే ఒక 50% కంప్లీట్ అయిపోయిందని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు వేరే మూవీస్ అండ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే కియానూ రీవ్స్
రీవ్స్ క్రియేట్ చేసిన బజాకర్ అనే కామిక్ బుక్ ని బేస్ చేసుకుని ఒక మూవీ అయితే రాబోతున్నది. ఈ మూవీలో కియానో రీవ్స్ హాఫ్ మార్టల్ అండ్ హాఫ్ గాడ్ లా ఉండే రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని జస్టిన్ లీ డైరెక్ట్ చేయబోతున్నారని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ క్రిస్టోఫర్ నోలన్ నెక్స్ట్ మూవీ అయిన ఒడిసీ మూవీకి సంబంధించి కొన్ని సెట్ ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫొటోస్ లో మనం టామ్ హాలండ్ ఇంకా పనీషర్ యాక్టర్ అయిన జాన్ బర్న్థాల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియన్ సూపర్ హీరో అనగానే క్రిష్ అయితే మనకు పక్కా గుర్తొస్తాడు. అయితే క్రిష్ 4 మూవీ రాబోతున్నదని చెప్పి చాలా ఇయర్స్ నుండి చెప్తున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్ అయితే స్టార్ట్ అవబోతున్నదని చెప్పి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ క్రిష్ ఫ్రాంచైజీ క్రియేటర్ అయిన రాకేష్ రోషన్ ఈ క్రిష్ 4 గురించి మాట్లాడుతూ, క్రిష్ 4 మూవీ తీయాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. నియర్లీ 700 to 800 crores అయితే స్పెండ్ చేయాలి. సో బడ్జెట్ రీజన్స్ వల్ల ప్రెసెంట్ ఈ మూవీని అయితే డిలే చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇంకో పక్క ఈ మూవీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రెసెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ ని వదిలేశారు. ఎందుకంటే సిద్ధార్థ్ ఆనంద్ ఆల్రెడీ స్పై యూనివర్స్ ని అయితే హ్యాండిల్ చేస్తున్నారు. సో అంత పెద్ద స్టార్ క్యాస్ట్ తో ఒక స్పై యూనివర్స్ లాంటి పెద్ద యూనివర్స్ ని హ్యాండిల్ చేస్తూ క్రిష్ 4 లాంటి హై బడ్జెట్ మూవీ మీద ఫోకస్ చేయడం కష్టం కాబట్టి. అయితే రాకేష్ రోషన్ మాత్రం ఈ మూవీకి సంబంధించిన చాలా మేజర్ వర్క్స్ అయితే అయిపోయాయి. కానీ ప్రెసెంట్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ మూవీని డిలే చేస్తున్నాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అవగానే మేమైతే మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ పిక్సార్ మూవీస్ అయిన టాయ్ స్టోరీ, కోకో ఇంకా ఇన్క్రెడిబుల్స్ మూవీకి సీక్వెల్స్ గా టాయ్ స్టోరీ 5 మూవీ 2026 లో రాబోతున్నది. కోకో 2 మూవీ 2029 లో రాబోతున్నది. అండ్ ది ఇన్క్రెడిబుల్స్ 3 మూవీ ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉందని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ గా సీజన్ 3 ని కంప్లీట్ చేసుకున్న ఇన్విన్సిబుల్ సిరీస్ కి సీజన్ 4 26 లో రాబోతున్నది. అండ్ సీజన్ 4 కి సంబంధించిన వాయిస్ ఓవర్ పార్ట్ అయితే ప్రెసెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ 2021 లో వచ్చిన మార్టల్ కాంబాట్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న మార్టల్ కాంబాట్ 2 కి సంబంధించిన కొన్ని స్టిల్ ఫొటోస్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రెసెంట్ మీరు ఆ ఫొటోస్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ గేమ్ ని బేస్ చేసుకుని ఒక సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్నదని చెప్పి మనకి ఎప్పటి నుండో అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ప్రెసెంట్ ఈ షో రన్నర్ అయిన రొనాల్డ్ డి మోర్ మాట్లాడుతూ, నేనైతే ఒక గేమర్ ని కాదు, ఈ గాడ్ ఆఫ్ వార్ గురించి నాకేం తెలియదు. ప్రెసెంట్ ఈ గాడ్ ఆఫ్ వార్ కి సంబంధించిన స్టోరీ ఇంకా క్యారెక్టర్ గురించి అయితే నేను స్టడీ చేస్తున్నా అని చెప్పారు. ఈయనకి అసలు గాడ్ ఆఫ్ వార్ గురించి ఏం తెలియకుండా అసలు ఈ సిరీస్ కి షో రన్నర్ లాగా ఎందుకున్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ మన చైల్డ్హుడ్ ఫేవరెట్ అయిన పవర్ రేంజర్స్ ని బేస్ చేసుకుని ఒక సిరీస్ రాబోతున్నది. అండ్ ఈ సిరీస్ ని డిజ్నీ వాళ్ళు అయితే డెవలప్ చేయబోతున్నారని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ జేమ్స్ బాండ్ కొత్త మూవీ గురించి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు హ్యారీ పోటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ ఆస్కబాన్ ఇంకా గ్రావిటీ మూవీ డైరెక్టర్ అయిన ఆల్ఫాన్సో క్వారన్ తో డిస్కషన్ లో ఉన్నారని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడతో ఈ మూవీస్ వరల్డ్ మూవీస్ అప్డేట్స్ ఎపిసోడ్ 18 అయితే ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.